బడ్జెట్పై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు. రేపటి నుంచి సన్నాహక సమావేశాలు. ఈసారి బడ్జెట్ మరింత పెరిగే ఛాన్స్. ఏపీలో భూముల విలువ పెంపుపై కసరత్తు వేగవంతం. భూముల ధరలపై ఈ నెల 29 వరకు అభ్యంతరాలు, సూచనల స్వీకరణ. 30న తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్న రిజిస్ట్రేషన్ల శాఖ. అన్నవరం ప్రసాద విక్రయ కేంద్రంలో ఎలుకలు. ప్రసాదం బుట్టల్లో కనిపించిన ఎలుకలు. ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తుల డిమాండ్. ఏలూరు జిల్లాలో సీరియల్ కిల్లర్కు జీవిత ఖైదు. ప్రసాదంలో సైనైడ్ కలిపి 10 మందిని చంపిన వెల్లంకి సింహాద్రి. సైనైడ్ కిల్లర్కు సహకరించిన షేక్ అమీనుల్లాకు 10 ఏళ్ల జైలు. ఆదోని జిల్లా కోసం బంద్కు పిలుపునిచ్చిన జేఏసీ. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు. స్వచ్ఛందంగా బంద్ చేసిన వ్యాపారులు. వరంగల్ బస్టాండ్లో ప్రయాణికులకు ఇక్కట్లు. సమాచారం లేకుండా బస్టాండ్ తరలింపుపై ప్యాసింజర్లు ఫైర్. భారీగా ట్రాఫిక్ జామ్. ఉద్యోగులు, విద్యార్థులకు ఇబ్బందులు. పల్నాడు జిల్లా మాచర్లలో కార్డన్ సెర్చ్. 48 టూ వీలర్ సీజ్ చేసిన పోలీసులు. గొడవలకు దూరంగా ఉండాలంటూ ప్రజలకు సూచన. మార్కాపురం జిల్లా గొల్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం. కారును ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఒకరికి తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ప్రమాదంలో నుజ్జునుజ్జైన కారు ముందు భాగం. గాలి జనార్దన్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు. బళ్ళారిలోని కంటోన్మెంట్ ఏరియాలో ఘటన. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రమాదం. కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు. జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో అగ్ని ప్రమాదం. డాల్ లేక్ సమీపంలోని ఓ హోటల్లో చెలరేగిన మంటలు. మంటల్ని అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది. దేశవ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధం. ఏప్రిల్ 1 నుంచి తొలిదశ జనగణన ప్రారంభం. ఇళ్ల లెక్కింపు కోసం ప్రశ్నావళి తయారీ. 33 ప్రశ్నలతో గెజిట్ విడుదల చేసిన కేంద్రం.